ఏపీ పీజీ సెట్ 2025 రెండో కౌన్సిలింగ్ సీటు కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. అయితే పలు విద్యార్థులు మాకు మొదటి కౌన్సిలింగ్లో వచ్చిన అదే సీటు మళ్లీ వచ్చింది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నిపుణులు వివరణ ఇచ్చారు. రెండో కౌన్సిలింగ్లో కొత్తగా ఎక్కడా సీటు కేటాయించబడకపోతే మొదటి కౌన్సిలింగ్లో వచ్చిన అదే సీటు మళ్లీ చూపించబడుతుంది. అంటే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో పొందిన సీటు అలాగే కొనసాగుతుందని అర్థం. ఈ సందర్భంలో కొత్త కాలేజీలో సీటు రాకపోవడంతో మీరు ఇప్పటికే అలాటైన కాలేజీకి సంబంధించిన ఆర్డర్ మళ్లీ రీ-అలాట్మెంట్గా కనిపిస్తుంది. ఫీజు వివరాలకు వస్తే అలాట్మెంట్ ఆర్డర్లో చూపించిన ఫీజు పైన మరియు కింద చూపించే మొత్తం చాలా ముఖ్యమైనది. పైభాగంలో చూపించే ఫీజు కాలేజీ ఫీజు కాగా కింద భాగంలో 0 అని ఉంటే మీకు ఫీజు రీయింబర్స్మెంట్ లభించినట్లు అర్థం. అదే కింద కూడా అదే మొత్తం ఫీజు చూపిస్తే మీకు రీయింబర్స్మెంట్ రాలేదని, మీరు స్వయంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఈ ఫీజు 1 సంవత్సరానికి పర్ ఇయర్ సంబంధించినదని అధికారులు తెలిపారు. అలాట్మెంట్ ఆర్డర్ను 13 నుండి 15 అక్టోబర్ మధ్యలో సంబంధిత కాలేజీలకు సమర్పించాల్సి ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లోనే అదే సీటు వచ్చిన విద్యార్థులు మళ్లీ సమర్పించాల్సిన అవసరం ఎక్కువగా లేకపోయినా ఒకసారి కాలేజీని సందర్శించి ధృవీకరించుకోవడం మంచిది. ఎన్సీసీ వంటి స్పెషల్ కేటగిరీలకు సంబంధించిన సీట్ల కేటాయింపు కొద్ది రోజుల్లో విడుదల కానున్నదని అధికారులు తెలిపారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆ సీట్లను అనుగుణంగా కేటాయిస్తారని వివరించారు. విద్యార్థులు తమ కాలేజీ ఫీజు వివరాలను సరిచూసుకొని సమయానికి అలాట్మెంట్ ఆర్డర్ సమర్పించాలని సూచించారు. థర్డ్ కౌన్సిలింగ్ గురించి సమాచారం త్వరలో అధికారిక వెబ్సైట్లో ప్రకటించబడే అవకాశం ఉంది.